నమస్కారాలు. ఈ రోజున బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. మత్స్యకారులకు అందరికీ కూడా ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద 1,20,00,000 రూపాయలు విలువ చేసేటువంటి బోట్లు కొనిచ్చాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 40% సబ్సిడీతో పాటుగా ముఖ్యంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్స్లో కూడా అదనంగా ఇంకొక 20% ఇచ్చి వాళ్ళ చేత బోట్లు కొనిపించి వాళ్ళందరూ కూడా ఎక్కడికో దూర ప్రాంతాలకు వలసలు పోకుండా ఈ ప్రాంతంలోనే మత్స్యకారులు చేపలు పట్టుకునేటట్టు చేయాలి. వాళ్ళందరూ కూడా ఈ హార్బర్ మీద ఆధారపడి జీవించాలి. వాళ్ళకి సరైన రేటు వచ్చి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి అనే ప్రభుత్వం సంకల్పంతో ముందుకు పోతుంటే దీన్ని భయభ్రాంతుల మధ్య, లేనిపోని అపోహల మధ్య ఈరోజు ప్రజలని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ దయ ఉంచి లోకల్ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దని, మత్స్యకారుల అభ్యున్నతికి ఏ రోజు పాటుపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మత్స్యకారుల కోసం ఏదో చేస్తామని ముందుకు వచ్చి లేనిపోని మాటలు చెప్పడం సభ్యత కాదని, మత్స్యకార భరోసా 4,000 నుంచి 10,000 చేస్తే మా పార్టీ, మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10,000 నుంచి 20,000 చేసి మీరు ఇచ్చింది 10% మత్స్యకారులకు ఇస్తే మేము 80% మత్స్యకారులకు ఈరోజు మత్స్యకారుల భరోసా ఇస్తూ బోట్లను సబ్సిడీ ద్వారా ఇస్తూ ఇటీవల కాలంలోనే కావలి నియోజకవర్గంలో దాదాపు 170 మందికి మోటార్లకు కూడా 40% సబ్సిడీ ఇచ్చి మత్స్యకారుల కోసం నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంటే గత 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కానీ ఒక వల కానీ, ఒక బోటు కానీ, ఒక సైకిల్ కానీ, ఒక మోపెడ్ కానీ ఏది కూడా ఇవ్వకుండా మత్స్యకారులుగా జీవితాలలో వెలుగుల కోసం ప్రయత్నం చేయకుండా మీ సొంత గుత్తేదారులకి, కాంట్రాక్టర్ల కోసం వర్కలు ఇచ్చారే తప్ప మీరు అంటూ మత్స్యకారులకు ఏమీ చేయనటువంటి మీరు ఈరోజు ప్రజలలో అనైక్యత తీసుకురావడం మంచి పద్ధతి కాదని స్థానిక నాయకులు కూడా తెలుసుకుని ప్రశాంతంగా జీవించి సముద్ర తీరాన్ని జీవించేటువంటి మత్స్యకారుల జీవితాల్లో మీరు విషాదాలు నింపొద్దని, రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని, మత్స్యకారులు జోలికి రావద్దని, మత్స్యకారుల యొక్క జీవిత సరళిలో మార్పులు తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దని వైసీపీ నాయకులని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు దేనికి వస్తున్నాడో మీ ఉనికి కోల్పోతున్నటువంటి తరుణంలో మిమ్మల్ని ప్రజలు గుర్తించుకునేటువంటి లేని పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చి మత్స్యకారుల జీవితాలకి గుదిబండగా మారొద్దని వైసీపీ నాయకులను కూడా తెలియజేస్తూ రేపు 15వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రాకపోయినా బయట వలసల నాయకులను తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చుకొని
జరుపుకునేటువంటి హీన స్థితికి వచ్చినటువంటి వైసీపీని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో మీ ఉనికి కోల్పోబోతుంది. ఇటువంటి జిమ్మిక్కులు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని కూడా హెచ్చరిస్తూ రేపు జరిగేటువంటి జగన్ గారి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మత్స్యకారులు సోదరులకు తెలియజేస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా.